హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో దునియా. ఈ వీడియోలో వర్జిరిక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ హ్యాక్ కి సంబంధించిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ హ్యాక్ ఏ విధంగా జరిగింది, హ్యాకర్స్ ఈ ఎక్స్చేంజ్ ని ఏ విధంగా హ్యాక్ చేయగలిగారో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దాని తర్వాత ఈ ఎక్స్చేంజ్ యొక్క మేనేజ్మెంట్ ఏవైతే ఫండ్స్ పోయాయో ఆ ఫండ్స్ ని వెనక్కి తేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసిందో అది తెలుసుకుందాం. దాని తర్వాత ఈ ప్రయత్నాల వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది, ఈ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎంత, ఈ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎంతో తెలుసుకుందాం. అండ్ ఒకవేళ ఈ ఎక్స్చేంజ్ లో మీరు యూజర్ అయి ఉంటే మీరు ఏం చేయాలి, మీ ఫండ్స్ ఎంతవరకు వెనక్కి వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. అండ్ ఫైనల్లీ భవిష్యత్తులో ఇటువంటి హ్యాక్స్ జరిగినా మీరు దాని నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా, దాని యొక్క విక్టిమ్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ పాటించాలో తెలుసుకుందాం. వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ 18th జూలై రోజు హ్యాక్ కి గురైంది. ఇది ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ హ్యాక్స్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యాక్. ఈ హ్యాక్ లో హ్యాకర్స్ 2000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ ని దొంగలించారు. ఈ హ్యాక్ జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఈ హ్యాక్ జరిగిందని పసిగట్టిన వాళ్ళు సైబర్స్ అలర్ట్స్ అనే ఒక బ్లాక్ చైన్ సెక్యూరిటీ కంపెనీ. వీళ్ళు వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వాలెట్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఈ వాలెట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అనేవి విత్డ్రా చేయబడ్డం చూసి ఏదో ఒక సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుందని పసిగట్టారు. దాని తర్వాత వెంటనే వీళ్ళు వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం వల్ల వీళ్ళు వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టారు. మీ వాలెట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అనేవి విత్డ్రా చేయబడుతుందా, ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ ఉందని మేము అనుకుంటున్నాం, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వమని. ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఏదైతే కంపెనీ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయో, ఏదైతే కంపెనీ తన యూజర్స్ ని సేఫ్ గా ఉంచాలో దానికంటే ముందు వేరే ఒక థర్డ్ పార్టీ కంపెనీకి ఈ హ్యాక్ గురించి తెలవడం. అయితే హ్యాకర్స్ ఈ ఎక్స్చేంజ్ యొక్క వాలెట్ ని ఏ విధంగా హ్యాక్ చేశారో చూద్దాం. ముందుగా హ్యాకర్స్ టొర్నాడో క్యాష్ వాలెట్ లోకి ఎథీరియం ని లోడ్ చేసుకున్నారు. టొర్నాడో క్యాష్ అనేది ఒక ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ని ఉపయోగించి ఎథీరియం బ్లాక్ చైన్ లో ఎవరు ట్రాక్ చేయలేని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. వీళ్ళు టొర్నాడో క్యాష్ అకౌంట్ నుంచి వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వాలెట్ ని హ్యాక్ చేసి ఆ ఫండ్స్ అన్ని విత్డ్రా చేసుకుని వేరే ఒక వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. టొర్నాడో క్యాష్ ని ఉపయోగించి ప్రైవేట్ ఎథీరియం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఇలా చేసిన ట్రాన్సాక్షన్స్ ని ఎవరు ట్రాక్ చేయగలేరు. ఈ మధ్య మార్కెట్ లో హ్యాక్స్ చేసిన హ్యాకర్స్ అందరూ కూడా టొర్నాడో క్యాష్ ని వాడుతున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఎవరైతే టొర్నాడో క్యాష్ ని డెవలప్ చేశారో ఆ ఫౌండర్ కూడా $1.2 బిలియన్ క్రిప్టో కరెన్సీని మనీ లాండరింగ్ చేశారనే ఒక కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష విధించబడ్డారు. ఈ హ్యాకర్స్ ఎవరు ఏంటి అనే అంశం పైన చాలా మంది రీసెర్చ్ చేశారు. చాలా మంది వచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే నార్త్ కొరియాకి సంబంధించిన హ్యాకర్స్ వీళ్ళ హ్యాకింగ్ గ్రూప్ పేరు లజారిస్ అని. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరైతే ఈ హ్యాక్ ని చేశారో వాళ్ళు సడన్ గా చేయలేదు. 8 రోజుల ముందే ఈ హ్యాక్ ని ఒకసారి ట్రయల్ గా ఎగ్జిక్యూట్ చేసి అక్కడ సక్సెస్ వచ్చింది గమనించి దాని తర్వాత పెద్ద మొత్తంతో ఈ హ్యాక్ ని ఎగ్జిక్యూట్ చేశారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వాలెట్స్ కానీ ఎక్స్చేంజెస్ కానీ చాలా సెక్యూరిటీ మెజర్స్ పాటిస్తాయి కదా, మరి వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ అకౌంట్ ఏ విధంగా హ్యాక్ కి గురైంది? నేను ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ని ఉపయోగించుకొని మీకు హ్యాక్ ఎగ్జాక్ట్ గా ఏ విధంగా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఎక్స్చేంజ్ యూజర్స్ ఉంటారో వాళ్ళ యొక్క క్రిప్టో కరెన్సీస్ ని ఎక్స్చేంజ్ లో డిపాజిట్ చేసినప్పుడు అవి ఎక్స్చేంజ్ యొక్క హాట్ వాలెట్ కి వెళ్తాయి. ఈ ఎక్స్చేంజ్ హాట్ వాలెట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైప్స్ ఒక మల్టీ సైన్ వాలెట్ ఉంటుంది. అంటే మీరు రెగ్యులర్ గా వాడే ఒక వాలెట్ అది సింగిల్ సైన్ వాలెట్. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే మీరు ఒక్కలే అప్రూవ్ చేస్తే సరిపోతుంది. కానీ ఎక్స్చేంజ్ వాలెట్స్ లో ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే మల్టిపుల్ పీపుల్ ఆ ట్రాన్సాక్షన్ ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రా పెట్టారనుకోండి, ఈ విత్డ్రాల్ అమౌంట్ ఎక్స్చేంజ్ యొక్క హాట్ వాలెట్ నుంచి వస్తుంది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ ని మల్టిపుల్ పీపుల్ అప్రూవ్ చేసిన తర్వాతే ఆ ట్రాన్సాక్షన్ ప్రొసీడ్ అవుతుంది. అలా ఈ వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ అకౌంట్ యొక్క హాట్ వాలెట్ అనేది మల్టీ సైన్ వాలెట్. ఈ మల్టీ సైన్ వాలెట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని అప్రూవ్ చేయడానికి 6 పర్మిషన్ ఉంది. ఈ 6లో 5 వర్జిరిక్స్ పీపుల్ అంటే వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ లో పనిచేసే ఎంప్లాయీస్ అండ్ ఒకరు థర్డ్ పార్టీ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ డిఫరెంట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అదే లిమినల్ కస్టడీ. హ్యాకర్స్ ఏం చేశారంటే నేను ముందుగా చెప్పాను కదా, ఈ 6 సిగ్నటరీస్ అంటే 6 అప్రూవ్ చేసే వాళ్ళలో ఒక 4 అప్రూవ్ చేస్తే ఏ ట్రాన్సాక్షన్ అయినా ప్రొసీడ్ అయిపోతుంది. ఈ హ్యాకర్స్ ఏం చేశారంటే ఇక్కడ ఉన్న 5 వర్జిరిక్స్ ఎంప్లాయీస్ లో 4 యొక్క సిస్టమ్స్ ని హ్యాక్ చేసి వాళ్ళు రెగ్యులర్ గా అప్రూవ్ చేసే ప్లాట్ఫామ్స్ లో ఫిషింగ్ లింక్స్ అంటే సిమిలర్ గా ఉండే ఒక వెబ్సైట్ ని పంపించి ఆ వెబ్సైట్ లో ఉండే లింక్ ని హ్యాక్ చేసే విధంగా చేశారు. ఇలా ఎప్పుడైతే ఈ 5లో
నలుగురు ఆ ఫిషింగ్ వెబ్సైట్స్ లోకి వెళ్లి ట్రాన్సాక్షన్స్ ని అప్రూవ్ చేశారో వాళ్ళకి తెలియకుండానే ఈ హ్యాకర్స్ పంపించిన ఫేక్ ట్రాన్సాక్షన్స్ ని వాళ్ళు అప్రూవ్ చేశారు. ఈ విధంగా ఈ వాలెట్ యొక్క కంట్రోల్ అనేది హ్యాకర్ దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే హ్యాకర్ ఈ ఎక్స్చేంజ్ యొక్క హాట్ వాలెట్ లో ఉన్న ఫండ్స్ అన్ని తన యొక్క సొంత వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈ విధంగా $200 million వర్త్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ అనేవి వర్జిరిక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ వాలెట్ నుంచి హ్యాకర్స్ వాలెట్ లోకి వెళ్ళిపోయాయి. ఈ హ్యాక్ జరిగిన తర్వాత వర్జిరిక్స్ పీపుల్ లిమినల్ కంపెనీని బ్లేమ్ చేశారు. లిమినల్ కంపెనీ వాళ్ళు వర్జిరిక్స్ లోనే ఈ మిస్టేక్ జరిగింది, మా దగ్గర అంత సరిగ్గా ఉందని ప్రూఫ్ చేసి చూపించారు. ఇక్కడ నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత డబ్బుని మానిటర్ చేసే పీపుల్ చాలా నాలెడ్జబుల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ అన్ని పర్ఫెక్ట్ గా అప్రూవ్ చేస్తూ మానిటర్ చేస్తూ వచ్చారు. సడన్ గా 5 4 పీపుల్ ఈ ఫేక్ ట్రాన్సాక్షన్స్ ని ఎలా అప్రూవ్ చేశారు అనేది ప్రశ్నార్థకం. చాలా మంది ఈ హ్యాక్ ఏదైతే జరిగిందో ఇది వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ లో ఉన్న పీపుల్ యొక్క సహకారంతోనే జరిగింది, ఇది ఒక ఇన్సైడర్ వర్క్ అని కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ చివరికి నష్టపోయింది ఎక్స్చేంజ్ లో డబ్బులు డిపాజిట్ చేసిన నార్మల్ యూజర్స్. ఈ ఎక్స్చేంజ్ లో జరిగిన హ్యాక్ పైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ కన్క్లూడ్ అవ్వగానే అసలు నిజాలన్నీ బయటకు వస్తాయి. ఈ హ్యాకర్స్ ఏ టోకెన్స్ ని దొంగలించారు, ఒకవేళ వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ లో మీరు ఏ టోకెన్స్ ని హోల్డ్ చేసి ఉంటే మీరు రిస్క్ లో ఉన్నారో ఇప్పుడు మనం చూద్దాం. ఈ హ్యాకర్స్ మొత్తంగా 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టోకెన్స్ ని దొంగలించారు. అంటే $230 million పోర్ట్ఫోలియోలో ఈ 10 టోకెన్స్ మేజర్ గా ఉన్నాయి. షీబా ఇను, ఎథీరియం, మాటిక్, గాలా, పీప్, USDT, డెంట్, క్రోమియా, సెలర్ నెట్వర్క్, ఫ్రాంటియర్, ఈ 10 టోకెన్స్ ని ఒకవేళ మీరు వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ లో హోల్డ్ చేస్తున్నట్లయితే మీ పోర్ట్ఫోలియో అనేది రిస్క్ లో ఉన్నట్లే. ఇంత అల్లకోల పరిస్థితిలో వర్జిరిక్స్ యూజర్స్ ఊపిరి పీల్చుకోండి, మీ మొత్తం కాయిన్స్ అయితే పోయే అవకాశం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ లో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ టోటల్ ఫండ్స్ $500 million పైమటే. అయితే దీంట్లో కేవలం $230 million మాత్రమే ఈ హ్యాకర్స్ దొంగిలించారు. అంటే ఎక్స్చేంజ్ యొక్క రిజర్వ్స్ లో నుంచి 41% రిజర్వ్స్ మాత్రమే హ్యాకర్స్ దొంగలించగలిగారు. మిగతా 59% టోకెన్స్ అనేవి ఇంకా ఎక్స్చేంజ్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఒకవేళ ఎక్స్చేంజ్ వాళ్ళు ఈ హ్యాక్ అయిన ఫండ్స్ ని వెనక్కి తేలేకపోతే అట్లీస్ట్ ఒక 60% ఫండ్స్ అన్న మీకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లజారిస్ గ్రూప్ వాళ్ళు దొంగలించిన టోకెన్స్ ని ఖచ్చితంగా వాళ్ళు USDT కి కన్వర్ట్ చేసుకొని ఆ USDT ని ఏదో ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో సెల్ చేసి క్యాష్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ యొక్క KYC అనేది ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలా ఎక్స్పోజ్ అయిన KYC నుంచి వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఎక్స్పోజ్ అయిన KYC నుంచి వాళ్ళ యొక్క ఐడెంటిటీ తెలుసుకొని వాళ్ళని పట్టుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ లో ఎవరైనా ఫేక్ KYCs ని కొనొచ్చు. అలా ఫేక్ KYCs ని యూజ్ చేసి హ్యాకర్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తే వాళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సరే, హ్యాక్ అయిపోయింది. మరి ఈ ఫండ్స్ ఏవైతే పోయాయో ఆ ఫండ్స్ ని వెనక్కి తేవడానికి వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ యొక్క మేనేజ్మెంట్ ఏం మెజర్స్ తీసుకుంది, ఎటువంటి స్టెప్స్ తీసుకుందో చూద్దాం. ముందుగా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ అనేది FIU రిజిస్టర్డ్ కంపెనీ. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ఇండియా లో ఈ వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ అయి ఉంది. అంటే గవర్నమెంట్ తన పూర్తి సహకారం ఈ ఎక్స్చేంజ్ కి ప్రొవైడ్ చేస్తుంది. హ్యాక్ అవ్వగానే వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ ఫార్మాలిటీగా ఒక పోలీస్ కంప్లైంట్ ని ఫైల్ చేసింది. దాంతో సైబర్ క్రైమ్ యూనిట్ ని అప్రోచ్ అయింది. కాకపోతే ఇక్కడ ఒక ఇండియాలో ఉండే సైబర్ సెక్యూరిటీ వింగ్ కి Web3 అండ్ క్రిప్టోలో ఉండే క్రైమ్స్ ని డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. అయినప్పటికీ వాళ్ళు మాక్సిమం ఎంత హెల్ప్ అయితే ఇవ్వగలరో అంత హెల్ప్ ఇస్తామని చెప్పారు. అదొకటే కాదు, ఇండియాలో ఉండే సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అండ్ వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వరల్డ్ వైడ్ గా ఉన్న 500+ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ని అప్రోచ్ అయింది. ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అన్ని ఒకవేళ హ్యాకర్స్ నుంచి వచ్చిన ట్రాన్సాక్షన్స్ లో ఏమైనా ఫండ్స్ వస్తే వాటిని వెంటనే హోల్డ్ చేసి వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ కి తెలియజేస్తామని హామీ ఇచ్చాయి. అదే కాకుండా వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు, లైక్ ఒకవేళ కొంత డబ్బు తీసుకొని మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ వెనక్కిస్తామంటే హ్యాకర్స్ కి డబ్బులు పే చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పారు. అదే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఇంటర్పోల్ వీళ్ళందరూ కూడా మా సహకారం అందిస్తామని చెప్పారు. బ్లాక్ చైన్ స్పేస్ లో ఉన్న డిఫరెంట్ ఆన్ చైన్ అనలిటిక్స్ కంపెనీస్ కూడా మేము ఈ ట్రాన్సాక్షన్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటాము, ఏమైనా లీడ్స్ దొరికితే వర్జిరిక్స్ కి చెప్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇలా డిఫరెంట్ పీపుల్ ఏవైతే నష్టపోయిన ఫండ్స్ ఉన్నాయో వాటిని వెనక్కి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. మాక్సిమం ఏవైతే ఫండ్స్ లూజ్ అయ్యాయో ఆ ఫండ్స్ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గతంలో ఇదే విధంగా MTGOX అనే ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో ఫండ్స్ అనేవి దొంగలించబడ్డాయి. ఆ ఫండ్స్ అనేవి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ యూజర్స్ కి రిటర్న్ చేయబడ్డాయి. ఇటువంటి సమయాల్లో వర్జిరిక్స్ యూజర్స్ చేయాల్సిన ఒక పని ఏంటి అంటే, వాళ్ళు పాజిటివ్ గా ఉండి వాళ్ళ ఫండ్స్ వెనక్కి వస్తాయని ఆశతో ఉండడం మాత్రమే. అండ్ ముందుగా మీకు చెప్పాను, మొత్తం ఫండ్స్ అయితే పోయే అవకాశం లేదు. రఫ్ గా ఒక 60% ఫండ్స్ అయితే మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సరే, హ్యాక్ అయిపోయింది,
మంచిగా చేయడం జరిగింది. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటో చూద్దాం. ముందుగా మీరు వెబ్3 స్పేస్ లో ఇన్వెస్టింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కొన్ని సెక్యూరిటీ మెజర్స్ ని పాటించాలి. ఏవైతే అననిమస్ ఫిషింగ్ లింక్స్ ఉంటాయో వాటిని అస్సలు మీరు క్లిక్ చేయకూడదు. ప్రతిసారి మీరు మీ కంప్యూటర్ లో గానీ మీ మొబైల్ లో గానీ లింక్స్ ని పేస్ట్ చేసి అక్కడి నుంచి ట్రేడ్ గానీ ట్రాన్సాక్షన్స్ గానీ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఆ లింక్స్ అనేవి ఆఫీషియల్ లింక్స్ కాదా అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. అదే విధంగా మీరు ఏ వాలెట్స్ ని యూజ్ చేయాలో ఏ వాలెట్స్ ని యూజ్ చేయొద్దో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ నేను ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం డిఫరెంట్ వాలెట్స్ ని ఉంచాను. సో లీస్ట్ ప్రయారిటీ ఆర్డర్ అంటే లీస్ట్ సెక్యూర్డ్ వాలెట్స్ ఏంటి అంటే హాట్ వాలెట్స్ అంటే ఎక్స్చేంజ్ వాలెట్. ఈ ఎక్స్చేంజ్ వాలెట్స్ ని కంటిన్యూస్ గా డిఫరెంట్ పీపుల్ హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఈ ఎక్స్చేంజ్ యొక్క సెక్యూరిటీ మెజర్స్ డౌన్ అయిపోయి ఎక్స్చేంజ్ వాలెట్స్ హ్యాక్ అవ్వచ్చు. నేను ఇక్కడ సెక్యూరిటీ ఆర్డర్ ని బట్టి వాలెట్స్ అనేవి 1 by 1 రాస్తూ వెళ్ళాను. ఇక్కడ లీస్ట్ సెక్యూర్డ్ వాలెట్స్ ఏంటి అంటే హాట్ వాలెట్స్, నాన్ కస్టోడియల్ వాలెట్స్ అంటే ఎక్స్చేంజ్ వాలెట్స్ అనమాట. ఈ ఎక్స్చేంజ్ వాలెట్స్ లో ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవి లీస్ట్ సెక్యూర్డ్ గా ఉంటాయి. ఎక్స్చేంజెస్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యాకర్స్ కి టార్గెట్స్ గా ఉంటాయి. సో ఎక్స్చేంజ్ వాలెట్స్ లో మీ ఫండ్స్ ఉంటే అవి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాని తర్వాత ఎక్కువ సెక్యూర్ గా ఉండే వాలెట్స్ ఏంటి అంటే సెల్ఫ్ కస్టోడియల్ వాలెట్స్ అంటే మెటామాస్క్ వాలెట్, ట్రస్ట్ వాలెట్, ఫాంటమ్ వాలెట్. ఏవైతే వాలెట్స్ ని మీరు మీ మొబైల్లో సీడ్ ఫ్రేజ్ యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటారో ఆ వాలెట్స్ అన్ని చాలా సెక్యూర్ గా ఉంటాయి. వాటికంటే హైలీ సెక్యూర్ గా ఉండే వాలెట్స్ ఏంటి అంటే హార్డ్వేర్ వాలెట్స్. ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో క్రిప్టో కరెన్సీస్ ని లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా హార్డ్వేర్ వాలెట్స్ వాడడం బెటర్. ఈ హార్డ్వేర్ వాలెట్స్ అనేవి ఒక పెన్ డ్రైవ్ రూపంలో గానీ ఒక డివైస్ రూపంలో గానీ ఉంటాయి. అండ్ వీటిని మీరు డిఫరెంట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి వాడాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టాప్ హార్డ్వేర్ వాలెట్ ప్రొవైడర్ కంపెనీస్ యొక్క లిస్ట్ ఇక్కడ ఉంచాను. మొదటిది ట్రెజార్, దాని తర్వాత లెడ్జర్, దాని తర్వాత ఎలిపాల్. ఎప్పుడైతే మీరు హార్డ్వేర్ వాలెట్స్ ని పర్చేస్ చేస్తారో మీరు మేక్ షూర్ చేయండి మీరు ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి గానీ ఆ కంపెనీ యొక్క అఫీషియల్ వెరిఫైడ్ సెల్లర్ నుంచి గానీ పర్చేస్ చేయడానికి చూడండి. అండ్ మీరు ఎప్పుడైతే హార్డ్వేర్ వాలెట్ లో ఫండ్స్ లోడ్ చేస్తారో దాని యొక్క పాస్వర్డ్, దాని యొక్క సీడ్ ఫ్రేజ్ ఇవన్నీ సేఫ్టీగా బ్యాకప్ చేసి ఉంచుకోండి. ఈ మెజర్స్ ని మీరు ఫాలో అయితే ఫ్యూచర్ లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే మీరు దానికి విక్టిమ్ కాకుండా ఉంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు క్రిప్టో దునియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు వాలెట్స్ గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో క్రిప్టో వాలెట్ సిరీస్ ఉంది. అక్కడ క్రిప్టో వాలెట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ టు క్రిప్టో దునియా.